ప్రజాదీవెన పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం పొందేందుకు నా సొంత కార్యక్రమమైన ప్రజాదీవెన కార్యక్రమం చేపట్టడం జరిగిందని పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నూతన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొంటున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తన బలాన్ని, తన కేడర్ని కాపాడుకునేందుకు ఈ నెల 12 నుండి రౌతులపూడి మండలం నుండి శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై ఎవరూ కూడా అధైర్యపడవద్దని ఆయన తెలిపారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. జగన్ గారి ఆశీస్సులతో నేను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ ఒక చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మా ప్రతిపాడు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని కూడా ప్రకటించడం జరిగింది. అంతా కూడా మనకి తెలుసున్నటువంటి విషయం. మరి నాకంటూ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1989 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ధైర్యం చెప్పడం కోసం, వారందరినీ ఒక బలోపేతం చేయడం కోసం జరిగిన పరిణామాల గురించి ఎవరో కూడా అధైర్యపడక్కర్లేదు, ఎవరో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అంతిమంగా నిర్ణయాలు కూడా చేయవలసినటువంటి విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, కేడర్ అందరూ కూడా పటిష్టంగా ఉండండి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తారని చెప్పి తెలియపరచడం కోసం నేను ఈ ప్రజాదీవెన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రౌతులపూడి మండలం మేరవచావరం గ్రామం, రౌతులపూడి మండలం శృంగవరం గ్రామం, రౌతులపూడి మండలం బంగారిపేట గ్రామాల్లో పర్యటన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రోజు నా అనుకూలతను బట్టి ఉదయం సాయంకాలం వరకు 5-6 గ్రామాలు పర్యటన చేస్తా, ప్రజలమయాన్ని ఉంటా, కేడర్ని బలోపేతం చేస్తా, అందరి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు తీసుకుంటా, అంతిమంగా నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తానని చెప్పి తెలియపరుచుకుంటాను. సార్, అంతిమంగా నిర్ణయం అంటే ఇప్పుడు పార్టీ పరంగా టికెట్ వస్తే ఇందులో ఉంటుంది పోటీ చేస్తారు, లేకపోతే ఒకవేళ లేని పక్షంలో పార్టీ కట్టుబడి అధిష్టానం నిర్ణయం కట్టుబడి ఉంటారు. రాజకీయాల్లో చివరి వరకు కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. పార్టీ టికెట్ వస్తుందని ఆశపడి ఉన్నాం, పార్టీ టికెట్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాం. పార్టీ టికెట్ నన్ను కాదని వేరే వాళ్ళకి వెళ్ళదని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం.